తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మోంతా తుఫాన్ ప్రభావం మరింత తీవ్రంగా మారుతుంది. సముద్రంలో మహా అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజల్లో భయాందోళనలు రేగుతున్నాయి. తాగునీరు, రహదారి సదుపాయాలు లేవంటూ స్థానిక నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో బయటకు వెళ్లి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి వీలు లేకుండా పోయిందని అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతంలో మనం సముద్ర ప్రాంతం తీరంలో ఉన్నాము. అయితే ఇప్పటికే కూడా ఈ ముంతా తుఫాను వల్ల పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే క్రమంలో కూడా అధికారులు అయితే అప్రమత్తం ఉన్నారని చెప్పవచ్చు. అది ఇప్పటికే కూడా ఉదయం నుండి కూడా పూర్తి వర్షంతో ముంతా తుఫాన్తో ఉప్పాడలో ఉన్న సముద్రం అయితే ఉగ్రరూపం దాల్చి కెరటాలు అయితే పూర్తిగా వస్తుంది. అయితే ఇదొక కారణం అయితే మరొక కారణంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో ఈ పక్కన సముద్రానికి పక్కన 1 కిలోమీటర్ దూరంలో కూడా లేకుండా గత ప్రభుత్వంలో ఇచ్చిన 16,000 చిలుకు సంబంధించిన ఇళ్ల స్థలం అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే సముద్రానికి ఇంచుమించుగా సుమారు 1/2 కిలోమీటర్ దగ్గరలోనే ఉంది. అయితే ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుద్దో సముద్రం భూ ప్రాంతానికి గురైన సమయంలో ఈ ఇళ్ల స్థలాల్లో కూడా 16,000 చిలుకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఈ ఇళ్ల స్థలాల్లో కూడా ఇంచుమించుగా సుమారు 50 మంది 70 మంది మాత్రమే 100 మంది సుమారు ఇక్కడ ఇళ్ల స్థలాలు నిర్మించుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో కూడా ఇక్కడ ఎటువంటి అధికారులు అయితే మాత్రం ప్రభుత్వంలో తప్పులు జరిగినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేక ప్రభుత్వం ఇక్కడ ప్రజలు అధికార పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది. అయితే ఈ ముంతా తుఫాను కూడా ప్రస్తుతం ఇళ్ల స్థలాలపై కూడా ప్రభావం చూపే పరిస్థితి ఉన్నా సరే అధికారులు అయితే ఎటువంటి చర్యలు కూడా తీసుకుపోవడం కూడా చూడవచ్చు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోడ్డు కానీ వాటర్ సదుపాయం ఎటువంటి ఫెసిలిటీ లేకపోవడంతో గత ప్రభుత్వంలో చేసిన తెరువు ఎలా ఉన్నా సరే ఇప్పుడు ప్రభుత్వ అధికార పార్టీలో వచ్చిన తర్వాత ఇన్ని 16,000 మంది ఇళ్ల స్థలాలు ఇక్కడ ఇచ్చారంటే ఆ 16,000 మంది ఎక్కడ ఉన్నారనే విషయం కూడా చూడడానికి కూడా ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. అయితే ఇదే కాలంలో చూసుకున్నట్లయితే ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరైతే ఇళ్ల స్థలాల్లో ఎవరైతే ఉంటున్నారో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం మనం. ఇక్కడ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ స్థానికంగా ఈ సముద్రం పక్కనే ఉన్న ఉప్పాడ ప్రాంతంలో ఉన్న ప్రజలైతే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏదైతే మీకు ప్రభుత్వంలో అయితే మీకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది, గత వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సముద్ర ప్రాంతంలోనే ఇక్కడ అయితే మీరు తెలుసు బిక్కుమంటూ కూడా మీరు ఇక్కడ ప్రజాజీవనం కొనసాగిస్తున్నారు. అయితే మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం జరుగుతుందో ఒకసారి ఈ విషయం చెప్పండి. అందరూ వచ్చారండి, అన్ని ఏర్పాటు చేశారు, అంతా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాడి నుంచి గత ప్రభుత్వం అంతా బాగా ఏర్పాట్లు చేశారండి. అధికారులు అందరూ తిరుగుతున్నారు. అలా అదే మౌలిక సదుపాయాలు వాటరు రోడ్లు ఏమి లేవండి. 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల్లో ఉంది కానీ ఏర్పాట్లు ఏమీ చేయలేదండి. అది ఇదే కాలంలో చూసుకుంటే మరొక లబ్ధిదారులు ఇక్కడ ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారో మరొక అయితే ఉన్నారో వారిని కూడా అడుగుతారు. మీరు చెప్పండి, మీ పూర్తి విశ్లేషణగా ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం మీరు చెప్పండి. ఏంటి సార్, మాకు న్యాయం చేయాలి సార్. ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు ఉన్నామండి. ఇక్కడ మాకు ప్రతిదీ కూడా మాకు న్యాయం చేయాలి సార్. మాకు చాలామంది 16,000 కొంపలు ఉన్నాయి సార్. అక్కడ కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలేదు సార్. మాకు న్యాయం చేయాలి సార్. ఏదైనా రోడ్లు లేవు సార్, నీళ్ళు లేదు సార్, అసలు నీళ్ళు లేవు. మాకు ఏదో సముద్రం పక్కన మాకు ఇల్లు స్థలాలు ఇచ్చేసారు సార్. మా బతుకులు ఎలా పరిచేసారు సార్. ఆ రోజుల్లో మాకు ఏం చేస్తాం, మాకు కూలి లేక మాకు చాలా ఇబ్బందులు పడ్డాం సార్. అలాగే మాకు ఏదో ఇచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు సార్. ఇక్కడ ఎవరో కూడా పట్టించుకోలేదు, ఎవరో కూడా పట్టించుకోలేదు. ఇగో సముద్రం ఉంది, రేపు మా పిల్లలతో పోతాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మీరే న్యాయం చేయాలా. ప్రస్తుతం మన అధికారులు మీకు ఎటువంటి చర్యలు చేపట్టలేదా, ఏమీ చేయలేదా, మీకు ఎలాంటి సదుపాయాలు కావాలని చెప్పేస్తున్నారు? అంటే గత ప్రభుత్వంలో 5-6 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇప్పుడు ఎందుకు మీకు ఇంకా ప్రభుత్వం మీకు పట్టించుకోలేదు? మీరు ఎందుకు పట్టించుకోవాలి? మాకు సరిగా మమ్మల్ని పట్టించుకోవాలా. మమ్మల్ని పట్టించుకుంటే ఇక్కడ మాకు ఇల్లు స్థలం ఎందుకు ఇచ్చారా సార్? ఎందుకు ఇచ్చారు, దేనికి ఇచ్చారు చెప్పండి. మా బతకాల ఉండాల. నా పిల్లలు ఉన్నారు, నాకు 3 పిల్లలు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వెనకాల, ఇక చెప్పాలి సార్. మేము ఉండాలా పోవాలా మీ ఇష్టం వెళ్తారా? నేను 16,000 పంపలు కట్టాను కానీ సగం వచ్చారు, సగం రాలేదు సార్. అంతా మీ దయ్యా. ఎందుకు రావట్లేదు? అంటే సరైన సదుపాయాలు రావట్లేదు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? స్కూల్ లేదు, నా పిల్లల 3 స్కూల్ లేదు. మరి మీరు తీసుకెళ్తుంటే ఆడే అంటాడు, ఆటే తీసిన అంటాడు, మాగేస్తా అంటాడు, ఈ సేవలు పడుతూ ఉంటాడు, నీళ్ళు పడుతూ ఉంటాడు, ఈ పీదలు పడుతూ ఉంటాడు. ఎందుకని నా బతుకు, నా పిల్లలు ఎంత ఏడుతారండి. నా పిల్లలు 3 పిల్లలు.
ఇది పరిస్థితి. ప్రస్తుతం గడిచిన ఆ యొక్క 6 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన సముద్ర ఉప్పాడ తీర ప్రాంతంలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కూడా 16,000 మంది లబ్ధిదారులు ఇక్కడ నిలుస్తాం జరిగింది. కానీ అందులో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఎటువంటి సదుపాయాల్లో కూడా ప్రభుత్వం అయితే పూర్తి విఫలమవడంతో కూడా ఇక్కడ కనీసం 100 మంది కూడా ఇల్లు నిర్మాణం చేసుకుని ఇక్కడ ఎవరైతే కాపురాలు కూడా ఉండలేని పరిస్థితి మాత్రం ఉంది. ప్రస్తుతం మాకు ఎటువంటి సదుపాయాలు లేవు. ఇక్కడ అధికారులు అయితే మాత్రం ఏ విధంగా మాకు పట్టించుకోవట్లేదు. మాకు ఎటువంటి సదుపాయాలు లేకపోవడం ఎలా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఉన్నారో కన్నీరు మున్నీరే పరిస్థితి కూడా మనకు జరుగుతుంది. ఈ రాబోయే ముంపు తుఫాన్లో ఈ ముంతా తుఫానే కాదు, ఏ తుఫాన్ వచ్చినా ఎప్పుడు ఏ క్షణాన్ని కొట్టుకుపోతామని చెప్పి ప్రాణాలు అరచేతులు బిక్కుబిక్కుమంటూ ఉన్నామని కూడా స్థానికులతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సుమన్తో BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.